Welcome back to Big Banner. అచ్చంపేట మున్సిపాలిటీ, ఖమ్మం కార్పొరేషన్, వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అన్ని చోట్ల గులాబీ గాలులే. కారు జోరు ముందు ఏ పార్టీ కూడా నిలబడలేకపోయింది. కనీసం గెలుపు దరిదాపులకు కూడా చేరుకోలేకపోయాయి. ఏదో అరకొర సీట్లు దక్కించుకున్న కొన్ని పార్టీలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అచ్చంపేటలో ఏం జరిగింది? టీఆర్ఎస్ ఎలా స్వీప్ చేసింది? అచ్చంపేట మహబూబ్నగర్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర సృష్టించింది. మొత్తం 20 వార్డులు ఉన్న అచ్చంపేటలో విపక్షాలన్నీ ఒక్కటై మహాకూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు మహాకూటమి అభ్యర్థులను రంగంలోకి దింపాయి. హోరాహోరీగా ప్రచారం సాగించాయి. విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్ స్పీడ్ ముందు అవేం పనిచేయలేదు. 20 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. టీఆర్ఎస్ దూకుడు ముందు మిగతా పార్టీలన్నీ కుదేలైపోయాయి. వాటికి మిగిలింది గుండు సున్నాయే. అచ్చంపేటలో క్లీన్ స్వీప్ తో మహబూబ్నగర్ జిల్లాలో తన బలం మరింత పెరిగిందని గులాబీ దండు చాటుకుంది. ఓరుగల్లు కోటలో ఏమాత్రం తగ్గని జోరు. కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు స్థాయి మెజార్టీని సొంతం చేసుకుంది. ఇప్పుడు వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. వరంగల్ గ్రేటర్లో మొత్తం 58 డివిజన్లున్నాయి. వీటిలో 44 చోట్ల కారు దూసుకుపోయింది. మరో 8 స్థానాల్లో టీఆర్ఎస్ రెబల్స్ గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్స్ స్థాయిలో కూడా విపక్షాలు పోరాడలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. సిపిఎం 1 చోట విజయం సాధించింది. టీడీపీ అయితే అసలు ఖాతాయే తెరవలేదు. ఖమ్మం గులాబీ దండు విజయోత్సాహంలో మునిగిపోయింది. జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల ముందు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేపట్టాయి. అధికార టీఆర్ఎస్ తరపున బాధ్యతల్ని హరీష్ రావు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు అండగా నిలిచి వ్యూహాలు అమలు చేశారు. 60 ఏళ్లు కాంగ్రెస్ తెలుగుదేశంలోని గెలిపిస్తే కనీసం వరంగల్ పట్టణంలో తాగడానికి నీళ్లు లేవు. వరంగల్ పట్టణానికి ఒక మంచినీళ్ళ రిజర్వాయర్ లేదు. ఇవాళ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 18 నెలల్లో వరంగల్లో కరెంటు కోతలు లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మీకు మాట ఇస్తున్నాం. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు చెప్పిండు, వరంగల్ పట్టణానికి ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రతి ఇంటికి నల్లాబెట్టి రోజు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ చేయబోతా ఉన్నామని మనం చేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేదల కోసం ఏ పట్టణంలో ఇవ్వని విధంగా 15,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం ఈరోజు.
మంత్రి కేటీఆర్ కూడా ఖమ్మంలో ప్రచారం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఖమ్మం అంటేనే ఉద్యమాల గుమ్మం. మరి అట్లాంటప్పుడు ఖమ్మంలో జై తెలంగాణ అంటే ఏం లేవాలో పిడికిలి, ఒక్కసారి అందరూ పిడికిలి పైకి లేపి జై తెలంగాణ వినబడ్డం లేదు. అంతేకాదు విపక్షాలను ఏకిపారేశారు. ప్రతిపక్షాలన్నీ కూడా బేజారైపోయి చివరికి ఈరోజు ఖమ్మం పట్టణంలో 50 డివిజన్లుంటే తలా 5 డివిజన్లు 10 డివిజన్లు పంచుకొని టిఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్నాయంటే చూసిపోదామని మాత్రమే నేను ఇక్కడికి వచ్చానని మీకు తెలియజేస్తా ఉన్నా. గులాబీ జెండా ఎగిరింది ఖమ్మం గుమ్మం మీద, ఖమ్మం కోట మీద గులాబీ జెండా ఎగిరింది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, పోటీలో ఉన్న మహా ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖమ్మంలో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంతో ఘన విజయం సొంతమైంది. ఏం చేసిన 18 నెలల్లో రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తాం, ఏ రకంగా 1500 కోట్ల రూపాయలను రాబోయే 3 ఏళ్లలోనే ఖర్చు పెట్టి వరంగల్ కార్పొరేషన్ రూపురేఖలు మారుస్తాం అనేది ఇంకో 20 నిమిషాలు చెప్తాం. అదే మా ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను మీరు ఒక మాట అడగండి. మీరేం చేసిండ్రు, ఏం చేయగలుగుతారు, మీ వల్ల ఏమైతుంది స్పష్టంగా చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మాట్లాడితే మేమే కేసీఆర్ ఇది చేయలే గది చేయలే అని చెప్పి తెల్లటి గోడ మీద నల్లని మచ్చలు పెట్టాడు తప్ప చేసిన పని కలిసి గుర్తించే సంస్కారం లేదు. నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్ ను, వరంగల్ ను, అన్ని పట్టణాలను బాగు చేసుకుందాం. ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. వీటిలో 34 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 10 చోట్ల విజయం సాధించి పరువు కాపాడుకోగలిగింది. ఖమ్మంలో బలంగా ఉన్నామని చెప్పుకునే కమ్యూనిస్టులు ఈసారి తమ సత్తా చాటలేకపోయారు. సిపిఐ 2 సీట్లతో సరిపెట్టుకుంది. సిపిఎం కూడా 2 సీట్లకే పరిమితమైంది. వైకాపా తన ఉనికిని కాపాడుకుంది. ఆ పార్టీకి 2 స్థానాలు దక్కాయి. కానీ టీడీపీ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీ నేతలు భారీ ఎత్తున ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. ఘోర పరాజయం మూటగట్టుకుంది టీడీపీ. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.